ఈ మధ్యకాలంలో దళిత నాయకుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ గారిని అతి దారుణంగా చంపిన విషయంలో మాదిగ కుల సంఘాలన్నీ కలిసి ఒక ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఎవరైతే ఈ హత్యలో పాల్గొన్నారో వాళ్ళు కిరాయి హంతకులని, ఎవరైతే ఈ కిరాయి హంతకుల్ని ఉపయోగించినటువంటి సూత్రధారులు ఉన్నారో వారిని తప్పకుండా వెలికి తీసి వాళ్లకు తగిన శిక్షలు పడేలా చేయాలని చెప్పి గత కొద్ది కాలంగా బాధిత కుటుంబం నుంచి ఈ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ, మాదిగ కుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పేరు మీద మేము ఆందోళన చేస్తున్న విషయం మీకు విదితమే. అయితే మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఒక షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వ్యక్తి ఒక నాయకుడిగా ఎదిగే దశలో ఆయన ఏవో అవకతవకలకు పాల్పడుతున్నాడని, లేకపోతే వాళ్ళ యొక్క పెత్తందారితనానికో లేకపోతే వాళ్ళ రాజకీయ కలాపాలకు అడ్డుపడే పరిస్థితి ఏర్పడుతుందని, లేదంటే వాళ్ళ ఓటుని చీల్చే వ్యక్తిగా మారుతున్నాడని చెప్పి చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి మీద వాళ్ళు ఒక విధమైనటువంటి కక్ష కట్టి అతన్ని అంతం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఒక షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన వ్యక్తిని హత్య జరిగినప్పుడు మరి ఆ వ్యక్తి యొక్క పరిస్థితి దారుణంగా ఉందని చెప్పి అంతకుముందు నుంచే ఆ ఊర్లో పీకిటేకులు నడిచినప్పుడు మరి అటువంటి వ్యక్తి దారుణంగా హత్య చేయబడినప్పుడు ప్రభుత్వ అధికారులు సరైన రీతిలో స్పందించారా? మేము పోలీసు వ్యవస్థను గురించి మాట్లాడడం లేదు, రెవెన్యూ వ్యవస్థను గురించి మాట్లాడుతున్నాం. సోషల్ వెల్ఫేర్కు సంబంధించిన ఆఫీసర్లు ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిన అవసరం ఉండే. అదే సందర్భంలో మరి ఆర్డీఓ గారు కూడా ఆ కుటుంబాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ ఇబ్బందులు ఏమున్నాయో ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కానీ ఇంకా ఏమైనా థ్రెడ్స్ ఉన్నాయేమో కనుక్కోవాల్సిన అవసరం ఉండే. కలెక్టర్ గారు కూడా వీలైతే ఆ కుటుంబాన్ని సందర్శించాల్సిన అవసరం ఉండే. మరి ఇవేమీ జరగలేదు. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు మేము నిలబడడానికి కూడా అదే ఒక కారణం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వ యంత్రాంగం ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. వాళ్లకు రావాల్సినటువంటి రాయితీల విషయంలో, వాళ్ళకున్నటువంటి భయాలు తొలగించే విషయంలో ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అట్లే తదితర ఉన్నతాధికారులు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఒక రాజకీయ నాయకుడి తమ్ముడు ఈ హత్యలో కీలక పాత్ర పోషించాడని చెప్పి పోలీసులు ధృవీకరించారు. మరి ఆ వ్యక్తుల్లో ఇప్పుడు గుమ్మరు జయరాం గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన తమ్ముడే నారాయణ అనే వ్యక్తి ఈ హత్యకు ప్రణాళిక చేశాడని చెప్పి దానికి డబ్బులు వెచ్చించాడని చెప్పి విచారణలో తేలినట్టు పోలీసులు చెప్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే, ఈ కేసులో మేము ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, గతంలో లక్ష్మీనారాయణ మీద హత్య చేసేదానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తుల్లో మరి వైకుంఠం శ్రీరాములు గారి కుటుంబం ఉంది. అవి చాలా సందర్భాల్లో ఆడ కంప్లైంట్లు ఉన్నాయి. వాళ్ళు అప్పుడు హత్య చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. వారి ద్వారా ఆయనకు ప్రాణహాని ఉంది అనేది ఒకటి. అదే సందర్భంలో ఆ మధ్యకాలంలో జరిగిన దాంట్లో గుమ్మనూరు జయరాం గారు మరి గుంటకల్లో ఈ వ్యక్తి ఎదగడాన్ని చూసి ఈయనను హత్య చేయడానికి తమ్ముడిని పురిగొల్పుంటాడని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. దయచేసి గుమ్మనూరు జయరాం గారిని కూడా ఈ యొక్క కేసు పరిధిలోకి తీసుకొని ముద్దాయి కింద అరెస్ట్ చేయాలా. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఆ పార్టీ అధ్యక్షులకు మేము విన్నవించుకునేది ఏంటంటే, జాతీయ అధ్యక్షులకు కానీ పార్టీ అధ్యక్షులకు కానీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇటువంటి చర్యలు, ఎందుకంటే హత్యలు ఎవరు చేయించినా అది తీవ్రంగా పరిగణించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. మరి రాజకీయ పార్టీలు హత్యలు చేసిన వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తూ, మరి గుమ్మనూరు జయరాం గారు ఈ హత్యలో చాలా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కీలక పాత్ర పోషించారనేది మాకున్న అనుమానాలు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా ఒకవేళ దాంట్లో కీలక పాత్ర పోషించే అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత కూడా
మరి పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అదే సందర్భంలో ఈ హత్యకు వాళ్ళ తమ్ముడు రుజువులో బయటపడ్డాడు కాబట్టి, ఆధారాలతో బయటపడ్డాడు కాబట్టి, అతను గుమ్మనూరు జయరాం గారికి చాలా కీలకమైన అనుచరుడు కాబట్టి, లేకపోతే తమ్ముడు కాబట్టి, వాళ్ళ రక్తబంధం ఉంది కాబట్టి, దయచేసి గుమ్మనూరు జయరాం గారిని కూడా ఈ కేసు పరిధిలోకి తీసుకోవాలి. వైకుంఠం శ్రీరాములు కుటుంబంలో మాకు వైకుంఠం ప్రసాద్ బాధ్యత వహించినట్టు కొంత అనుమానాలు ఉన్నాయి. వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడానికి, లేదంటే విచారణ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు తమ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదనే రీతిగా మరి సభ్య సమాజానికి సందేశం ఇచ్చే విధంగా గుమ్మనూరు జయరాం గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఉన్నతాధికారులందరికీ మేము చెప్పేది ఒకటే, ఇమ్మీడియట్గా తక్షణం కలెక్టర్తో కానుంచి, ఎస్పీతో కానుంచి ఉన్నతాధికారులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహాయ సహకారాలు అందివ్వడంలో కానీ, లేదంటే వారికి ఉన్నటువంటి భయాందోళన తొలగించడంలో కానీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇంతవరకు నిర్లక్ష్యం చేశారు. దాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాము. ఈ ఆర్టీఓ ఆఫీస్ ముందు ఈరోజు ధర్నా చేయడానికి కూడా అది ఒక కారణమని చెప్పి తెలియజేస్తూ, మరి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఇప్పటి వరకు చాలా సంపూర్ణమైన సహకారం అందించారు మా మాదిగ జేఏసీకి. దయచేసి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై మాదిగ.